ఆ కాడి ఎప్పుడైతే మోపు పడుతుందో కుటుంబంలో సమాధానం ఉండదు. అసలే అంతంత మాత్రమైన జీతాలు, వాటిలో మరలా మద్యపానం మీద ఆసక్తితో ఆ కుటుంబాన్ని చాలామంది విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు. కొట్లాటలు, కొంతమందికి అనారోగ్యం అనే కాడి. ఏ కాడండి? అనారోగ్యం. వారు సంపాదించిన డబ్బులన్నీ కూడా వైద్యానికి, హాస్పిటల్స్కే ఖర్చు చేస్తూ ఉంటారు. అనారోగ్యం అనే కాడి, మద్యపానం అనే కాడి. తర్వాత బిడ్డలకి ఒక మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో డబ్బులు వెచ్చించి ఫీజులు కడతా ఉంటారు. అయితే బిడ్డలు మాత్రం అస్సలు కొంతమంది చదవరు. స్కూల్లో కూడా చెప్తా ఉంటారు ఏమనంటే, 5వ క్లాస్కి వచ్చేసినా కూడా మీ పిల్లలు ఫస్ట్ క్లాసు స్టాండర్డ్లోనే ఉన్నారు, ఆ 5వ క్లాస్ నేర్చుకునే జ్ఞానం వారికి రావట్లేదు అంటారు. అదొక కాడి. అంటే అపవాది ఎన్ని రకాలుగా మనుషుల మీద దాడి చేస్తాడంటే, అనారోగ్యం, మద్యపానం, పాపము, శాపము, విద్యాభివృద్ధులు నేర్పించేటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు ఉంటే విద్య నేర్చుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఉంటారు. కొంతమంది పరీక్షల కోసం ఎంతో ప్రిపేర్ అవుతారు. అయితే పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఆగిపోతూ ఉంటాయి. లేకపోతే వచ్చే మార్క్స్ కంటే అసలు మార్క్స్ అన్నీ కూడా తగ్గిపోయి లెస్ మార్క్స్లో వాళ్ళు ఉంటారు. వారు ఎంతగానో బాధింపబడతారు. అటువంటి కాడి ఎవరు పెడతారంటే అపవాది పెడతా ఉంటారు. దేవుడు ఏమిస్తాడండి? కొలసీలకు రాసిన పత్రికలో ఉంది కదా, దేవుడు ఏమిస్తాడండి? బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. 2:3 మనం చూస్తే కనుక కొలసీలకు రాసిన పత్రిక, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పి, చక్కని మాటలు చెప్తారన్నాడు కొంతమంది. అయితే ఏ మాటలకి మనం మోసపోకూడదు. ఎందుకంటే బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సర్వసంపదలు కావాలా, అన్నీ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసు. ఆయన మాటలే చక్కని మాటలు, ఆ మాటలే చక్కని శ్రేష్టమైన మాటలు, ఉపదేశము ఇచ్చేటువంటి మాటలు. వేరే ఏ మాటలకి మనం మరి లోబడే అవసరము లేదని వాక్యము సెలవిస్తాం. దేవుని మాట ఎప్పుడైతే మనం మరి దేవుని మాటకు లోబడతామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటారండి. దేవునికి స్తోత్రం.